Amendment Bill 26 and the Delimitation Bill 2026 जो बिल्स है उसको आगे नहीं बढ़ाने का मैं अनुरोध करता हूँ. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు సంబంధించిన ప్రక్రియ ఆగిపోయింది. రాజ్యాంగ సవరణ 3/2 అవసరమైన మెజారిటీని ప్రభుత్వం సాధించుకోలేదు కాబట్టి ఈ బిల్లు వేగిపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రధానమైన చర్చ జరగబోతోంది. ఆశ్చర్యకరం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పిన ప్రధానమైన వాదనని తెలుగు రాష్ట్రాల నేతలు కొద్దిమంది విభేదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఇద్దరు కూడా ఒకే తాటిపైన ఒకే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బిల్లు వీగిపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకే అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒకే మాట చెప్తున్న అంశం నిజంగా ఏంటి ఆసక్తికరమైన పరిణామం అని అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసే క్రమంలో ఇప్పుడున్న లోక్సభ స్థానాల్ని 550 పరిధిని, అంటే 543 వాస్తవంగా ఉన్నాయి కానీ 550 వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం దాన్ని నిర్ణయించుకునే అవకాశం పరిధి అంతవరకు ఉంది. దాన్ని 850కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసేందుకు ప్రయత్నం ప్రారంభించింది. ఈ 850కి పెంచడం ద్వారా అంటే 815 ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇది జరిగితే ఏంటి అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొంత తక్కువ పెరుగుదల, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ పెరుగుదల ఉంటుంది కాబట్టి 50% పెరుగుదల ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడున్న స్థానాల సంఖ్య కంటే 50% పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. అంటే దక్షిణాదికి జనాభా ప్రాతిపదికన చేసే పెంపు కంటే కూడా ఇది ఎక్కువ మేలు చేస్తుందన్నది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలన్నీ కూడా ఆమోదించడం జరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. ఇదే బెస్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ అని ఇద్దరు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ బిల్లు వీగిపోయింది. కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి. అవసరమైన మెజారిటీ రాలేదు కాబట్టి వీగిపోయింది. రేవంత్ రెడ్డి లాంటి వారంతా కూడా ఒక నల్ల చట్టాన్ని, బ్లాక్ బిల్స్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇది ఒక బ్లాక్ డేని అడ్డుకున్న పరిణామం. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ఒక తీవ్ర పరిణామాన్ని అడ్డుకోగలిగామన్న సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి నిన్న పార్లమెంటు వేదిక అయిందని కొద్దిమంది నేతలు చెప్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రధాన నేతలు చెప్తున్న లెక్కలు భిన్నంగా ఉన్నాయి. పార్లమెంట్లో ఇప్పుడు ఆగిపోయిన ఈ బిల్లు తర్వాత అంటే 2026 తర్వాత గనక జరిగితే తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్తాను. తెలుగు రాష్ట్రాలకు ఏ రకంగా నష్టం జరుగుతుందంటే నంబర్ స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 4,95,70,000 ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 4,95,70,000 మందికి 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ వాటా చూస్తే కనుక 4.6% వాటా ఉంది. ఇది 50% పెరిగితే 4.6% వాటాని యథాతథంగా కొనసాగిస్తూ 4.67కు పెరుగుతుంది. ఈ 25 మంది సభ్యులు కాస్త 38 మంది సభ్యులు కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్. తెలంగాణకైతే ప్రస్తుతం ఉన్న 17 మంది సభ్యులు కాస్త 26 మంది కాబోతున్నారు. వారికి ప్రస్తుత పార్లమెంట్లో ఉన్న ప్రస్తుత వాటా 3.13 నుంచి 3.13 యథాతథంగా ఉంటుంది. కానీ సభ్యుల సంఖ్య అదే విధంగా అంటే నిష్పత్తి అదే కొనసాగుతూ సభ్యుల సంఖ్య పెరగబోతా ఉంది. కానీ జనాభా లెక్కలు అంటే బిల్లు ఈ రోజుతో వీగిపోయే కారణంగా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా కానీ లేకపోతే జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతమో 50% యూనిఫామ్ ప్రపోర్షనేట్ నిష్పత్తిలో పెంచారు కాబట్టి అందరికీ అదే తదమైన వాటా పెరుగుతూ వస్తుంది. కానీ జనాభా ప్రాతిపదికన 2016 తీసుకోండి, 2011 తీసుకోండి, లేదా 2026 తర్వాత రాబోయే లెక్కలు తీసుకుంటే కనుక పరిణామాలు మారుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ పెరుగుదల ఉంది, ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువ పెరుగుదల ఉంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. 2011 ప్రాతిపదికనే జనాభా ప్రాతిపదికనే తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కు ఊహించిన 38 స్థానాలు రావు, కేవలం 34 స్థానాలు మాత్రమే వస్తాయి. తెలంగాణకు ఊహించినట్టుగా ఇప్పటివరకు కూడా అనుకున్నట్టుగా తెలంగాణ వాటా 26 నుంచి 24కే పడిపోతుంది. ఇది జనాభా లెక్కలు మాట్లాడే విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జనాభా లెక్కల ప్రాతిపదికను తీసుకుంటే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్నది ప్రధానంగా చెప్తుంది. దీనిపైన ఏ నాయకుడు ఏం చెప్పారన్నది ఒకసారి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్లు వీగిపోయిన వెంటనే ఒక ట్వీట్ చేశారు. ఆర్టికల్ 81 ప్రకారం అంటే ప్రస్తుత పార్లమెంట్లో జనాభా ప్రాతిపదికన అంటే రాష్ట్రాలకు ఉన్న జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు పార్లమెంట్ స్థానాలు నిర్దేశించబడతాయి. వీటిని 2026 వరకు కూడా ఫ్రీజ్ చేసి ఉన్నారు. అంటే
ఇప్పుడున్న సంఖ్య ఎంత ఉంటుందో, ఎన్ని జనాభా లెక్కలు వచ్చినా సరే ఆ సంఖ్య ఓవరాల్ సంఖ్య పెరగదు. కానీ ప్రస్తుత పార్లమెంట్లో నిన్న జరిగిన ప్రయత్నం ప్రకారం 50% వాటా పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ వాటా పెరగబోతోంది. దాన్ని అడ్డుకోవడం ద్వారా, అంటే ఈ ఫ్రీజు నియమం ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు. అంటే అప్పటికి ఉన్న జనాభా లెక్కల ప్రకారం, అంటే 2011 లేదా రాబోయే జనాభా లెక్కల ప్రకారం కనుక జరిగితే మనం అనుకుంటున్న 38 నుంచి 34కే ఆంధ్రప్రదేశ్ పరిమితం కావాల్సి వస్తుంది. తెలంగాణ అయితే 26 నుంచి 24కే పరిమితం కావాల్సి వస్తుంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ప్రస్తుతం ఉన్న ప్రతిపాదించిన స్థానాలకి కూడా కంటే కూడా చాలా తక్కువగా రాబోతూ ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే కనుక మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కూడా ప్రస్తుతం పెంచుతామన్న ప్రతిపాదన కంటే, నిన్న బిల్లు పాస్ అయితే వచ్చే ప్రతిపాదన కంటే కూడా దక్షిణాది రాష్ట్రాలకి 22% వాటా చాలా తక్కువగా రాబోతుంది. ఈ లెక్కలు తెలుసుకొని సమర్థించాల్సింది పోయి వ్యతిరేకించారు. తద్వారా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగింది అన్నది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నాయకులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ నాయకుల అభిప్రాయం వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ రెండు పార్టీల ప్రధాన నాయకులు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఒక నల్ల చట్టాలని, ఒక బ్లాక్ డేని అడ్డుకోగలిగాము, దానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది, దక్షిణాదికి నష్టం జరగకుండా ఒక ప్రయత్నాన్ని ఆపగలిగామని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇలా అంటే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు, నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకపోవడానికి బీజేపీ చేసిన స్వార్థ ప్రయోజనం మాత్రమే ప్రధాన కారణం అని చెప్పారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లు యథాతథంగా అమలు చేయడం, అంటే ఇప్పుడున్న 545 స్థానాలకు యథాతథంగా అమలు చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు, అన్ని పార్టీలు కూడా ఆమోదం చెప్పాయి. కానీ దానికి పునర్విభజనని జత చేయడం ద్వారా ఈ మొత్తం బిల్లే ప్రక్రియ ఆగిపోయింది. దీని ప్రధాన కారణం బీజేపీయే అని చెప్తూ ఆరోపిస్తూ మహిళా రిజర్వేషన్ ఎప్పటికప్పుడు ఉన్న పలంగా అమలు చేయాలి, 2029 545 స్థానాలకు అమలు చేయాలని చెప్పారు. దాంతో పాటుగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా తెలంగాణలో మాత్రం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎలాగైతే జమ్మూ కాశ్మీర్లో పెంచారో అలాగే మాకు కూడా పెంచండి, మాకు కూడా చట్టంలో పేర్కొని ఉన్నారు కాబట్టి ఆ ప్రక్రియను కూడా శాసనసభ స్థానాలని పెంచండి అన్న డిమాండ్ని చేశారు. అసదుద్దీన్ ఓవైసీ మరో కొత్త వాదం తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గాల్ని పెంచే ప్రయత్నంలో భాగంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన కాకుండా యథాతథంగా పెంచితే బీసీలకు స్థానాల సంఖ్య పెరగదు, ఉత్తరాది ఆధిపత్యం చాలా పెరుగుతుంది, ఉత్తరాది వారంతా కూడా పాలకులుగాను, దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా పాలిత రాష్ట్రాలుగాను ఉండే ప్రమాదం ఉంది కాబట్టి అది అడ్డుకోగలిగామని అసదుద్దీన్ ఓవైసీ చెప్తా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే 50% నిష్పత్తి ప్రకారం పెంచితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా నష్టం ఉండదు. కానీ జనాభా ప్రాతిపదికనే కనుక తదుపరి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. దాని విషయంలో ఏం జరగబోతుందనేది ఒక కీలకమైన ఆసక్తికరమైన పరిణామం. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే బిల్లు ఆగిపోయింది, దక్షిణాది రాష్ట్రాలకు పెంచుతామన్న 50% వాటాన్ని యథాతథంగా పెంచకపోవడం కారణంగా భవిష్యత్తులో 2011 జనాభా లెక్కలకు కట్టుబడి నియోజకవర్గాల పునర్విభజన ఉండాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయంగా ఏం జరగబోతుంది అంటే 4 ప్రధాన పరిణామాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1, మహిళా రిజర్వేషన్లని అమలు చేయడం మరింత ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. 2029 ఎన్నికల కల్లా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రం భావించింది. అందుకే ప్రస్తుతం ఉన్న సంఖ్యను పెంచడం ద్వారా ఇప్పుడున్న నాయకత్వాన్ని తగ్గించకుండా, అంటే 33% మహిళలకు వెళ్తే పురుష నాయకత్వం తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళకి ఇస్తే చాలామంది డ్రాప్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మొత్తం సంఖ్యను పెంచడం ద్వారా దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది వీగిపోతుంది. మహిళా రిజర్వేషన్లను కూడా అమలు చేయడానికి సమయం మరింత పట్టే అవకాశం కనిపిస్తుంది. 2వది, డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి కొంత సందిగ్ధం ఏర్పడింది. ఇప్పుడు 2011 జనాభా లెక్కలు, ఎందుకంటే అవైలబుల్ ఉన్న డేటాని ఆధారంగా ఈ నియోజకవర్గాలు పునర్విభజన చేయాలని కేంద్రం భావించింది. కానీ ప్రస్తుతం కొత్త జనాభా లెక్కలు ప్రారంభమై ఉన్నాయి. ఆ విషయాన్ని హోంమంత్రి పార్లమెంట్లో చెప్పుకున్నారు. కాబట్టి ఆ డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత 2011 తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏ జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరగాలన్న చర్చ మరో కొత్త సందిగ్ధత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక 3వది, దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సంఖ్యాపరమైన బలాబలాల చర్చ మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి
ఈ విషయంలో రేవంత్ రెడ్డి, స్టాలిన్ లాంటి దక్షిణాది పినరయి విజయన్ లాంటి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి కేంద్రం పైన పోరాటం చేయడానికి అవకాశం పెరుగుతోంది. ఇక అత్యంత కీలకమైంది, మరింత ప్రధానమైంది రాజకీయ చర్చ మరింత పుంజుకోబోతుంది. దానికి ఇదే ప్రధానమైన చర్చనీయాంశం కాబోతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన ఈ ప్రయత్నం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. విమెన్ రిజర్వేషన్ని అమలు చేయడంలో కేంద్రం కొత్త మెలిక పెట్టి నష్టం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటే, అసలు మహిళా రిజర్వేషన్ల అమలే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఈ అడ్డుకున్న పార్టీలన్నీ కూడా ఎండగట్టాల్సి ఉంటుంది. బిల్లు ఆగిపోతే రాజకీయ ప్రయోజనం నాకు వస్తుంది, నష్టం మీకు జరుగుతుందని నిన్న ప్రధానమంత్రి చెప్పారు. కాబట్టి ఈ చర్చ ఖచ్చితంగా, ఈ అంశానికి సంబంధించిన చర్చ 2029 ఎన్నికల వరకు కూడా అధికార ప్రతిపక్ష అంటే ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య మరింత పుంజుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది.